2025 పేపర్లో పేపర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్ us see the ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చదివితే, లెట్ ఆర్ క్యాపిటల్ ఆర్ డినోట్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఆల్రెడీ తెలిసిందే ఇది. ఏఐ కామా బిఐ బిలాంగ్స్ టు ఆర్ అని ఇచ్చాడు. ఫర్ ఐ ఈ బిలాంగ్స్ టు 1 2 3 రైట్. అంటే ఐ ఈక్వల్స్ 1 తీసుకుంటే A1 B1, ఐ ఈక్వల్స్ 2 తీసుకుంటే A2 B2, 3 తీసుకుంటే A3 B3, ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ అని ఇచ్చేసాడు. అది గివెన్ డేటా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక 4th డిగ్రీ పాలినామియల్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో 4th డిగ్రీ పాలినామియల్, హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అని ఇచ్చాడు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని రిలేట్ చేసి హెచ్ ఆఫ్ ఎక్స్ క్రియేట్ చేశాడు. ఓకే ఫైన్, అది గివెన్ డేటా. ఇప్పుడు క్వశ్చన్ నీడే చదవాలి. ఎప్పుడు కూడా క్వశ్చన్ అర్థం చేసుకుంటే సగం క్వశ్చన్ అయిపోయినట్టే మీకు, రైట్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడు. అంటే ఇది జరిగితే ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ ఎంత అని అడుగుతున్నాడు హెచ్ ఆఫ్ ఎక్స్లో. ఓకే, సో ఎప్పుడైనా మ్యాథమెటిక్స్లో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఈక్వల్ అవ్వకూడదు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అవ్వకూడదు అంటే అది అయితే ఏమవుతుందో ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా, రైట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంతే, అలా ఆలోచించామంటే సగం క్వశ్చన్ వచ్చేస్తుంది మీకు, రైట్. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తాను అంటే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ అని అజ్యూమ్ చేసుకుందాం. వాడు ఈక్వల్ కాకూడదు అంటున్నాడు కానీ నేను ఈక్వల్ అవుతుంది అంటున్నాను. ఓకే, అయితే ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఇది పక్కకు పంపించేద్దాం. సో అయితే క్లియర్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, జీ ఆఫ్ ఎక్స్ కూడా ఉంది. కాబట్టి ఇక నువ్వేమి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి లెందీగా స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి A3 మైనస్ B3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ A2 మైనస్ B2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 3x 7x నెక్స్ట్ ప్లస్ A1 మైనస్ B1. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్లోంచి జీ ఆఫ్ ఎక్స్ తీసేస్తే మనకి ఇది వచ్చింది. సో క్లియర్గా నీకేమొచ్చింది? ఒక క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ సీ ఏ క్యూబిక్ ఈక్వేషన్కి మ్యాక్సిమం ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయి? మ్యాక్సిమం రూట్స్ ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం రియల్ రూట్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకే, మినిమం రియల్ రూట్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. ఎందుకు సార్ ఒకటి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక రూట్ ఎందుకు ఉండాలి, రియల్ రూట్ ఎందుకు ఉండాలి అంటే, లెట్ us see, మన ఇమాజినరీ రూట్స్ కన్సిడర్ చేద్దాం. ఇమాజినరీ రూట్స్ అయితే మనం ఆల్రెడీ నేర్చుకున్న దానికి ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు కూడా పెయిర్ వైజ్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఆల్ఫా ప్లస్ ఐ బీట్ ఒక రూట్ అయితే ఆబ్వియస్గా ఆల్ఫా మైనస్ ఐ బీట్ ఈజ్ ఆల్సో అనదర్ రూట్. ఎప్పుడూ కూడా కాంజుగేట్ పెయిర్స్ లాగా వస్తాయి మనకి. ఏది? ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో 2 పేర్స్ పక్కన పడేస్తే ఖచ్చితంగా ఒకటి మిగిలిపోతుంది కదా సింగిల్గా, రైట్. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక రియల్ రూట్ అయితే ఉంటుంది క్యూబిక్ ఈక్వేషన్కి. క్యూబిక్ ఈక్వేషన్ అనే కాదు, జనరల్లీ ఒక ఆడ్ డిగ్రీ పాలినామియల్కి ఎప్పుడు కూడా అట్లీస్ట్ 1 రియల్ రూట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్. సో రూట్ ఎగ్జిస్ట్ అవడం అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏమవుతున్నట్టు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అయ్యేటట్టు ఒక రియల్ వాల్యూ ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ అయ్యే పాసిబిలిటీ అట్లీస్ట్ ఒకసారి అయితే వస్తుందని అర్థం. కానీ ఇచ్చిన డేటాలో ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రెండు అసలు ఈక్వల్ కాకూడదు. నువ్వు ఏ రియల్ వాల్యూ అయినా పెట్టు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ కాకూడదు అంటున్నాడు. ఇప్పుడు అది అలా జరగకూడదు అంటే నేనేమంటానంటే, క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ అయిందనుకో కనీసం ఒక్కసారైనా జరుగుద్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ అనేది, రైట్. సో అసలు క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ అవ్వకూడదు. అంటే అసలు క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ అవ్వలేదు అనుకో, అప్పుడు ఏం జరుగుద్ది? అట్లీస్ట్ ఒకసారి అనేది ఎలిమినేట్ అయిపోతుంది కదా. అంటే క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ అవ్వకూడదు అంటే ఏం జరగవచ్చు? కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 0 అయిపోయింది అనుకుందాం. కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే A3 మైనస్ B3 ఈక్వల్స్ టు 0. సార్ మరి మిగిలింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది కదా, మరి అప్పుడు వేరే పాసిబిలిటీస్ ఉంటాయి కదా అనొచ్చు. కానీ మిగిలింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయ్యింది అనుకో,
అప్పుడు దానికి ఇమాజినరీ రూట్స్ వస్తాయి. అంటే నీకు ఏ రియల్ వాల్యూకి అది జీరో అయ్యే పాసిబిలిటీ ఉండదు. సో ఏ రియల్ వాల్యూకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేది జరగకూడదు అంటే ఖచ్చితంగా క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ అవ్వకూడదు. సో ఇండైరెక్ట్గా మనకి ఇచ్చిన డేటా ఏంటంటే A3 ఈక్వల్స్ టు B3 అనేది మనకి ఇండైరెక్ట్ డేటా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ పక్కన పెడితే ఇప్పుడు అసలైన క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది జరిగితే హెచ్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం, రైట్? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. యా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసాడు. హెచ్ ఆఫ్ ఎక్స్లో క్యూబిక్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత అని అడుగుతున్నాడు. కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఏమి ఇచ్చాడు హెచ్ ఆఫ్ ఎక్స్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. సో లాజికల్గా ఆలోచించండి, మీరు ర్యాండమ్గా వెళ్ళిపోవద్దు, బ్లండ్గా అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్పాన్షన్ ఇవన్నీ చేసి పెద్దది చేసుకోవద్దు, సింపుల్గా చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ 1 పెట్టాంకో, ఈ లాస్ట్ టర్మ్ ఎక్స్ పవర్ 4 ఉంది. ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 4లో ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంటుంది. A3 ఎక్స్ క్యూబ్ అంటే A3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. దాంట్లో కూడా ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన వాటిలో ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంటుందా? ఉండదు. సిమిలర్గా జీ ఆఫ్ ఎక్స్లో కూడా అంతే. సో ఓన్లీ ఎక్స్ క్యూబ్ టర్మ్ మీద ఫోకస్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 4లో ఎక్స్ క్యూబ్ ఉంటుంది. A3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్లో కూడా ఎక్స్ క్యూబ్ ఉంటుంది. మిగిలిందంతా మనం రాయాల్సిన అవసరం లేదు, రాసినా కూడా ప్రాబ్లం లేదు, యూ కెన్ రైట్. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అన్నాడు, అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 4. ఎక్స్ లాస్ట్ నుంచి రాస్తున్నాను, లాస్ట్ నుంచి ముందుకు వెళ్తాను. B3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 4 బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేద్దాం. బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే మాకు సెకండ్ టర్మే మనకి ఎక్స్ క్యూబ్ అవుతుంది, 4C1 ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ A3 ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్లో A3 ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఓకే, ఇంకెక్కడ కూడా మీకు ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉండదు. మళ్ళీ సిమిలర్గా సెకండ్ ఎక్స్ప్రెషన్లో చూద్దాం. ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 4 కాబట్టి మైనస్ 4C1 ఎక్స్ క్యూబ్ ఇంటూ 2 ప్లస్ B3 ఎక్స్ క్యూబ్. ఓకే, సో నౌ అలా యాజ్ వీ ఆల్రెడీ గాట్ ద రిజల్ట్ A3 ఈక్వల్స్ టు B3 అని వచ్చేసింది కాబట్టి A3 ఎక్స్ క్యూబ్ మైనస్ B3 ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? ఇంకా మిగిలింది ఏంటి, 4C1 ఎక్స్ క్యూబ్ మైనస్ 4C1 ఇంటూ 2 ఎక్స్ క్యూబ్. సో మైనస్ 4C1 అంటే 4 కదా, మైనస్ 4x క్యూబ్ వస్తుంది. సో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది, మైనస్ 4 అవుతుంది. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్. సో ఇచ్చిన క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తా ఉంటే యూ విల్ గెట్ ది ఆన్సర్ ఈజీలీ.